జీహెచ్ఎంసీ ఎర్లీ బర్డ్ పథకం ద్వారా 1000 కోట్ల పన్ను వసూలు చేయాలనే లక్ష్యాన్ని ఖరారు చేసింది. ఈ పథకం ద్వారా లభించే 5% రీబేట్ గురించి ప్రజలు విస్తృతంగా ప్రచారం చేయాలని డిప్యూటీ కమిషనర్ తెలిపారు. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి స్వాతి అందిస్తారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గత సంవత్సరం వన్ టైం సెటిల్మెంట్తో 90% రాయితీతో అయితే 2000 కోట్ల పైగా పన్నును వసూలు చేసింది. మరి ఈ సంవత్సరం ఎర్లీ బర్డ్ పథకం ద్వారా 1000 కోట్ల టార్గెట్ని అయితే ఈ జీహెచ్ఎంసీ అధికారులు అయితే పెట్టుకున్నారు. అయితే ఈ ఎర్లీ బర్డ్ పథకం ద్వారా ఎవరైతే పన్ను చెల్లిస్తారో వారికి 5% రిబేట్ కూడా ఉంటుందని తెలిపారు. అయితే దీనికి సంబంధించి గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం తొందరగా ఈ ఎర్లీ బర్డ్ పథకం ద్వారా ప్రజల్లో విస్తృతపరిచి ఎర్లీ బర్డ్ పథకం ద్వారా వచ్చే 5% రిబేట్ని వారికి అందించే విధంగా అయితే ఈ జీహెచ్ఎంసీ అధికారులు అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ ఎర్లీ బర్డ్కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అటు నెట్టింట్లో అదేవిధంగా యూట్యూబ్, ట్విట్టర్, వాట్సాప్ ద్వారానైతే విస్తృతంగా అయితే ప్రచారం చేస్తున్నారు. ప్రతి ఒక్క వెబ్సైట్లో కూడా ఈ ఎర్లీ బర్డ్కి సంబంధించి పథకానికి సంబంధించిన ప్రతి ఒక్క సమాచారాన్ని జీహెచ్ఎంసీ అధికారులు అయితే పొందుపరిచారు. ఈ పథకానికి సంబంధించి ఎవరైతే ఈ పథకం ద్వారా పన్ను చెల్లిస్తారో వెంటనే వారికి 5% రిబేట్ని కూడా వారికి అందిస్తారు. అదేవిధంగా ప్రస్తుతం ఈ రోజు వరకైతే 149 కోట్ల పన్ను అయితే వసూలైంది ఈ ఎర్లీ బర్డ్ పథకం ద్వారా. అయితే ఈ 1000 కోట్ల టార్గెట్ అనేది జీహెచ్ఎంసీ అధికారులు ఖచ్చితంగా రీచ్ అవుతారని అనుకుంటున్నారు. ఖచ్చితంగా ఈ ఎర్లీ బర్డ్ పథకం ద్వారా అయితే 1000 కోట్ల టార్గెట్ని అయితే ఖచ్చితంగా రీచ్ కావడానికి అయితే జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ అయితే అన్ని శాఖలకైతే ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు సంబంధించిన ప్రతి ఒక్క సమాచారాన్ని ప్రతి ఒక్క పన్ను చెల్లించే వ్యక్తులకు ఇటు ఎస్ఎంఎస్ల ద్వారా ఇటు వాట్సాప్ ద్వారానైతే ప్రతి ఒక్కరికైతే ఈ సమాచారాన్ని అందించి ఈ పథకాన్ని సద్వినియోగపరచుకునే విస్తృతంగా అయితే ప్రచారం చేస్తున్నారు. మరి వేచి చూడాలి ఈ జీహెచ్ఎంసీ అధికారులు అనుకున్న టార్గెట్ని రీచ్ అవుతారా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది. కెమెరామెన్ అబిద్తో స్వాతి, 1 టీవీ న్యూస్, హైదరాబాద్.